అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వేసే డాట్స్ ఎటువంటి కొలత లేకుండా చూపుడు వేలు ఆధారంగా ఎలా వేయచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ డాట్స్ వేయడం కోసం మనం ఎంత వెడల్పు అయితే వేయాలనుకుంటున్నామో అంత వెడల్పు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ ఒక చోట వచ్చేలా పెట్టుకుని పాదం దగ్గర ఇలా సూదిని దించి ఉంచండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా భుజాల దగ్గర సమానంగా పెట్టుకుని ఇలా స్ట్రైట్గా ఒకసారి రఫ్ చేసుకోండి. తర్వాత మనం ఎక్కడైతే డాట్ వేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా చూపుడు వేలుని ఉంచి చూపుడు వేలు ఎంత పొడవైతే ఉందో అంత పొడవు దగ్గర ఇలా వీడియోలో చూపించిన విధంగా వేలుని పెట్టుకుని ఇలా క్రాస్గా ఒక డాట్ అనేది వేసేయండి. అంతే అండి. ఇలా వేస్తే మనకి మెయిన్ డాట్ అనేది రెడీ అయిపోతుంది. మనం మెయిన్ డాట్ వేసినప్పుడు 2 కుట్లు వేయాలండి. ఎందుకంటే మన చెస్ట్ పార్ట్ని ఫిట్టింగ్ కరెక్ట్గా పట్టి ఉంచేది ఈ మెయిన్ డాటే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 2 కుట్లు అనేది వేయాలి. మిగిలిన 2 డాట్స్కి 2 కుట్లు వేయాల్సిన అవసరం లేదండి. అంతే, ఇలా వేసుకుంటే మెయిన్ డాట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మధ్య డాట్ వేయడం కోసం ఈ బ్లౌజ్ పార్ట్ని ఒరిజినల్ సైడ్కి ఇలా తిప్పుకోండి. తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఆ మార్కింగ్ ఎందుకంటే అక్కడ మనం హెమ్మింగ్ పట్టి వేస్తాం కదండి నెక్ దగ్గర, అందుకోసం ఆ 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఇలా సమానంగా పెట్టుకుని మళ్ళీ చూపుడు వేలుని ఉంచి ఎంత పొడవు అయితే వచ్చిందో చూసుకుని మళ్ళీ క్రాస్గా ఒక డాట్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనకి 2 డాట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు 3వ డాట్ వేయడం కోసం ఈ 2 డాట్స్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా సమానంగా పెట్టుకుని ఇక్కడ చంక భాగం దగ్గర మనకి డాట్ వేయడం కోసం ఇలా సమానంగా వచ్చేలా పెట్టుకోండి. ఇలా సమానంగా వచ్చేలా పెట్టుకుని మళ్ళీ ఇక్కడ సూదిని దించాలి. ఇలా దించిన తర్వాత మన మెయిన్ డాట్ ఉంది కదండి, మనం 2 కుట్లు వేసాం కదా, ఆ డాట్ని ఇలా క్రాస్గా లాగిపట్టి ఉంచి మనం 3వ డాట్ ఎంత పొడవు అయితే వేయాలనుకుంటున్నామో అంత పొడవు చూసుకుని ఇలా క్రాస్గా ఒక డాట్ అనేది వేసేసేయండి. ఇలా వేసుకుంటే మనకి ఈజీగా వేలి కొలతలతో డాట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.